నటరత్న ఎన్టీఆర్ తన అద్భుత నటనతో విజయ విహారం చేసిన వెండితెర అద్భుతం కంచుకోట. ఎన్టీఆర్ బావ యు విశ్వేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తన కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఆయన నిర్మించిన తొలి చిత్రం ఇది. బంకిం చంద్ర చటర్జీ రాసిన దుర్గేష్ నందిని, నవాబు నందిని అనే నవలలు ఈ చిత్రానికి ప్రేరణ. 4 పాత్రల మధ్య ప్రేమ వాటి కథాంశం. ఇందులో ఉస్మాన్ పాత్ర రాకుమారి అయేషాను ప్రేమిస్తుంది, కానీ ఆమె జగత్ సింహకు మనసు ఇస్తుంది. జగత్ సింహ తిలోత్తమను ప్రేమిస్తుంటాడు. నవలలోని ఈ 4 పాత్రలను తీసుకుని వాటి చుట్టూ అందమైన కథల్ని స్క్రిప్ట్ తయారు చేశారు రచయిత త్రిపురనేని మహారథి. ప్రధానమైన ఈ 4 పాత్రలను కంచుకోట సినిమాలో కాంతారావు, సావిత్రి, రామారావు, దేవిక పోషించారు. ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని పెడదామని చర్చ వచ్చినప్పుడు తాతినేని రామారావును తీసుకుందామని విశ్వేశ్వరరావు అనుకున్నారు. అయితే సిఎస్ రావు అయితే ఈ కథకు న్యాయం జరుగుతుందని మహారథి వాదించారు. మొదట విశ్వేశ్వరరావు ఒప్పుకోలేదు, కానీ అన్ని వైపుల నుండి ఒత్తిడి రావడంతో అయిష్టంగానే అంగీకరించారు విశ్వేశ్వరరావు. అద్భుతమైన జ్ఞాపక శక్తి, అపారమైన తెలివితేటలో ఉన్న దర్శకుడు సిఎస్ రావు. కంచుకోట చిత్రం తర్వాత ఆయన విశ్వశాంతి సంస్థకు పర్మనెంట్ డైరెక్టర్ అయ్యారు. ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. ఎన్టీఆర్ సెట్లోకి రాగానే అసిస్టెంట్ డైరెక్టర్ సీన్ పేపరు ఆయన చేతికి ఇచ్చారు. ఆ సీన్లో మొదటి నుంచి చివరి వరకు హీరో డైలాగులే ఉంటాయి. మిగిలిన పాత్రలు మౌనంగా ఉంటాయి. ఆ డైలాగులు చదివేసరికి ఎన్టీఆర్కు ఏదో అనుమానం వచ్చింది. దర్శకుడు సిఎస్ రావును పిలిచి, క్లైమాక్స్లో డైలాగులు ఆరోహణ క్రమంలో ఉండాలి, కానీ ఓ గ్రాఫ్లా పైకి కిందకు ఊగుతున్నాయి అని అన్నారు. ఆయన కూడా దర్శకుడే కదా, ఏదో మూడ్లో రాసుంటాడులే బావయ్య, మీ ధోరణిలో మీరు చెప్పేయండి అన్నారు విశ్వేశ్వరరావు. ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మహారథి సెట్లో లేరు. అందుకే ఎన్టీఆర్ ఒప్పుకోకుండా, నోనా బ్రదర్, మహారథి గారు ఇలా రాయడానికి ఏదో పరమార్థం ఉండాలి, ఆయన్ని పిలిపించండి అని షూటింగ్ ఆపేశారు. మహారథికి కబురు వెళ్ళి ఆయన సెట్కు వచ్చేసరికి 2 గంటలు పట్టింది. అంతవరకు ఓపికగా వెయిట్ చేశారు ఎన్టీఆర్. మహారథి రాగానే డైలాగ్ షీట్ చూపించి, ఏమిటిది అని అడిగారు ఎన్టీఆర్. నేను మొదట ఈ సీన్ను మరోలా రాద్దామని అనుకున్నాను, కానీ ఈ సెట్కు వచ్చి చూసిన తర్వాత నా ఆలోచన మారింది. ఎత్తైన ఆసనాల మీద విలన్లు కూర్చొని ఉన్నారు, దిగువన వరుసగా మెట్లు ఉన్నాయి. మీరు డైలాగ్ ఎంత గొప్పగా చెప్పినా వాళ్ళు పైన, మీరు దిగువన ఉంటారన్న విషయం మర్చిపోకూడదు. పైనున్న వాళ్లను ఎలా డామినేట్ చేయాలా అని ఆలోచించాను. వాళ్ళ అరాచకాలను ప్రశ్నిస్తూ మీరు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటారు. మధ్యలో ఆగి మీ ప్రశ్నలకు వాళ్ళు చెప్పబోయే సమాధానాన్ని కూడా మీరే చెబుతారు. పై చివరి మెట్టు ఎక్కే వరకు వాళ్ళు నోరు విప్పరు అని మహారథి వివరించారు. వెంటనే చాలా గొప్పగా ఉంది బ్రదర్ అని అభినందించారు ఎన్టీఆర్. కంచుకోట చిత్రం ఉదయ్ కుమార్, ధూళిపాళ్ల, ప్రభాకర రెడ్డి, రాజనాల, సత్యనారాయణ, పద్మనాభం, రమణారెడ్డి, కాంచన, వాణిశ్రీ నటించారు. మహాదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రం మ్యూజికల్ గా కూడా పెద్ద హిట్. ముఖ్యంగా సరిలేరు నీకెవరు, సరసాల సుధాకర పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఎన్టీఆర్ గొప్పతనానికి సూట్ అయ్యే పాట ఇది. మహేష్ బాబు నటించిన చిత్రానికి ఇదే టైటిల్ గా ఎన్నుకోవడం విశేషం. నిర్మాణ పరంగా విశ్వేశ్వరరావు ఎక్కడా రాజీ పడలేదు,
కంచుకోట నిర్మాణానికి ఆ రోజుల్లోనే 7 లక్షలు ఖర్చయ్యాయి. 1967 మార్చి 22న 30 కేంద్రాల్లో విడుదలైన కంచుకోట చిత్రం 7 రోజుల్లో 7 లక్షలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. జిల్లాల వారీగా వ్యాపారం అనేది కంచుకోట చిత్రంతోనే ప్రారంభం కావడం మరో విశేషం. ఇప్పుడు విడుదలవుతున్న చిత్రాలకు రిపీట్ రన్ అనే మాటే లేదు. కానీ కంచుకోట చిత్రం రోజు 3 ఆటలతో హైదరాబాద్ శోభనా థియేటర్లో రిపీట్ రన్లో 100 రోజులు ఆడి 1975 డిసెంబర్ 5న శతదినోత్సవం జరుపుకుంది. ఏ జానపద చిత్రానికి దక్కని అరుదైన అదృష్టం ఇది. అలాగే ఆ రోజుల్లో విజయవాడ జైహింద్ టాకీస్లో ప్రతి ఏడాది విడుదలై బాగా నడిచిన చిత్రాల్లో కంచుకోట ఒకటి. నైజాం ఏరియాలో కంచుకోట చిత్రాన్ని పంపిణీ చేసిన భాగ్యలక్ష్మి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. దర్శక నిర్మాత విశ్వేశ్వరరావు గురువు పి. పుల్లయ్య సభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్కు చెందిన అభిమానులే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా హాజరయ్యారు. నటభూషణ శోభన్ బాబు నటించిన జేబు దొంగ చిత్రం 100 రోజుల వేడుక హైదరాబాద్లోనే జరిగింది. ఆ ఫంక్షన్ జరిగిన 15 రోజుల్లోనే కంచుకోట వేడుక జరగడం అనేది చాలా విశేషం. బాలానగర్ పారిశ్రామిక వాడలో ఒక సినిమా 100 రోజుల వేడుక జరగడం అదే ప్రథమం. సరిలేరు మీకెవ్వరు అంటూ కంచుకోట చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నిర్మాత విశ్వేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. హీరో కాంతారావు ఈ సభలో మాట్లాడుతూ జానపద చిత్రాలకు పట్టిన 7 ఏళ్ల శని వదిలి ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయనడానికి కంచుకోట ద్విశత దినోత్సవ నిదర్శనం అన్నారు. దర్శకుడు పుల్లయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్తో హీరోయిన్లుగా నటించిన వాళ్ళు అమ్మలు అయిపోతున్నారు, ఆయన మాత్రం రోజు రోజుకి కుర్రవాడవుతున్నాడు అన్నారు. మహానటి సావిత్రి మాట్లాడుతూ ఒకే సంవత్సరంలో నేను నటించిన 2 పాత చిత్రాలు 100 రోజులు జరుపుకోవడం నా అదృష్టం. నాగేశ్వరరావు గారితో నటించిన దేవదాసు, రామారావు గారితో నటించిన కంచుకోట 6 నెలల లోపే ఈ 2 చిత్రాలు 100 రోజుల వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ సభలో ఎన్టీఆర్ మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం శతదినోత్సవం చేసుకుని మళ్ళీ ఇప్పుడు 2వ శతదినోత్సవం చేసుకుంటున్నందుకు ప్రేక్షకులకు, అభిమాన సంఘాల వారికి నా కృతజ్ఞతలు. ప్రప్రథమంగా ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని నెలకొల్పింది సికింద్రాబాద్లోనే. దాని స్థాపకులైన రాజేశ్వరరావుకు, కృష్ణమూర్తికి కృతజ్ఞతలు. నాకు బాధ్యతలు పెరుగుతున్నాయి. అందరికీ అన్న అనిపించుకోవాలని, మెట్టు దిగజారకుండా పైకి పోదామని నా ఆలోచన. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సాంఘిక ప్రయోజనం కోసం ఏదైనా చేస్తాను. ఇకపై హైదరాబాద్లో నిర్మిస్తున్న స్టూడియోలోనే నా చిత్రాలు తీస్తాను అని ప్రకటించారు. క్రైమ్, థ్రిల్లర్ ఇప్పుడు ఏ చిత్ర పరిశ్రమను చూసినా ఇదే జానర్ హవా నడుస్తోంది. ఓటీటీలో కూడా ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శక నిర్మాతలు వాటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వరుసగా హత్యకు గురి కావడం, వాటిని కథానాయకుడు ఛేదించడం పాయింట్ పాతదే అయినా కథనాన్ని నడిపించడంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సినిమా హిట్ అయినట్టే. ఇటువంటి కథాంశంతోనే రూపుదిద్దుకున్న అవే కళ్ళు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. త్రిలోక్ చంద్ర దర్శకత్వంలో ఏవిఎం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కాంచన కథానాయిక. గుమ్మడి, రాజనాల, నాగభూషణం, పద్మనాభం, రమణారెడ్డి, గీతాంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 1967 డిసెంబర్ 14న విడుదలైన అవే కళ్ళు చిత్రం ఫస్ట్ రిలీజులో పెద్దగా ఆడకపోయినా తరువాత విడుదలైన ప్రతిసారి భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా అత్యున్నత ప్రమాణాలతో తీసిన అవే కళ్ళు చిత్రం నేటికి తెలుగులో వచ్చిన
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ క్రైమ్ పిక్చర్స్ చాలా వచ్చాయి, కానీ కలర్లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు క్రైమ్ చిత్రం అవే కళ్ళు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పలు చిత్రాలను నిర్మించిన ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తీసింది. కృష్ణ హీరోగా అవే కళ్ళు పేరుతో తెలుగులో అదే కనగల్ పేరుతో రవిచంద్రన్ హీరోగా తమిళంలో నిర్మించింది. హీరో కృష్ణ తొలి చిత్రం తేనె మనసులో రంగుల్లో రూపుదిద్దుకుంది. ఆయనకు రెండవ రంగుల సినిమా అవే కళ్ళు. వరుస క్రమంలో చూస్తే 10వ చిత్రం అవే కళ్ళు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఎవరైనా సరే కాలేజీకి వెళ్ళినట్లు రోజు స్టూడియోకి వెళ్ళి రిహార్సల్స్ లో పాల్గొనాల్సిందే. హీరో కృష్ణ కూడా ప్రతిరోజు స్టూడియోకి వెళ్ళి రిహార్సల్స్ లో పాల్గొనేవారు. ఇందులో ఆయన క్లబ్ డాన్సర్ గా నటించారు. కృష్ణ, కాంచన జంటగా నటించిన తొలి చిత్రం ఇదే. డాన్స్ రిహార్సల్స్ లో కాంచన ఆయనకు హెల్ప్ చేసేవారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ 2 చిత్రాల్ని నిర్మించారు. కాంచన, గీతాంజలి 2 భాషల్లోనూ నటించారు. తెలుగులో పద్మనాభం పోషించిన పాత్రను తమిళంలో నాగేష్ చేశారు. అవే కళ్ళు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో భక్త ప్రహ్లాద షూటింగ్ కూడా జరిగేది. 1950 దశకంలో వదిన, సంఘం వంటి చిత్రాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయిన ఏవిఎం సంస్థ అధినేత మెయ్యప్పన్ చెట్టియార్ ఆ తర్వాత చాలా కాలం తెలుగు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. మళ్ళీ లేత మనసుల సినిమాతో ఆయన తెలుగులో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. తెలుగులో రంగుల చిత్రాలు తీయడానికి వెనుకాడుతున్న రోజుల్లో కథ మీద ఉన్న నమ్మకంతో, కలర్లో తీస్తేనే సినిమాకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో భక్త ప్రహ్లాద చిత్రాన్ని రంగుల్లో ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతను మెయ్యప్పన్ స్వీకరించారు. ఆయన కుమారుడు మురుగన్, శరవణన్, కుమరన్ సారథ్యంలో అవే కళ్ళు చిత్రం షూటింగ్ జరిగేది. భక్త ప్రహ్లాద చిత్రాన్ని ఎవరు చూస్తారన్న చులకన భావం ఈ కుర్ర నిర్మాతల్లో ఉండేది. ఎలాగూ ఫ్లాప్ అయ్యే సినిమానే కనుక దాని మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమని వారి అభిప్రాయం. అందుకే ఏవిఎం స్టూడియోలో అన్ని ఫ్లోర్స్ ను సెట్స్ వేశారు. భక్త ప్రహ్లాద సెట్స్ కోసం ఫ్లోర్ దొరకడం కష్టమయ్యేది. అయితే పెద్ద ఆయనకు భక్త ప్రహ్లాదం మీద నమ్మకం ఎక్కువ. అందుకే కొడుకులు సహకరించకపోయినా ఓపిక వహించి భక్త ప్రహ్లాద చిత్రాన్ని పూర్తి చేశారు మెయ్యప్పన్. భక్త ప్రహ్లాద, అవే కళ్ళు చిత్రాల షూటింగ్స్ దాదాపు ఒకే సమయంలో జరిగిన వీటిల్లో భక్త ప్రహ్లాద షూటింగ్ ముందు పూర్తి కావడం గమనార్హం. అలాగే అవే కళ్ళు కంటే చాలా ముందుగానే, అంటే 1967 జనవరిలో భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తుండడం వల్ల విపరీతమైన జాప్యం ఏర్పడి 1967 డిసెంబర్లో అవే కళ్ళు విడుదలయ్యింది. అవే కళ్ళు చిత్రం పేరు చెప్పగానే మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయం అన్నదే పాట గుర్తుకు వస్తుంది. హీరో కృష్ణ పద్మనాభంపై చిత్రీకరించారు. చాలా పాపులర్ సాంగ్ ఇది. అలాగే డమ్ 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 గంగిరెద్దు దాసరోడు వచ్చాడు పాట కూడా వినిపిస్తుంది. అవే కళ్ళు చిత్ర నిర్మాణ సమయానికి దేశంలో కలర్ ముడి ఫిలిం కొరత తీవ్రంగా ఉండేది. నిర్మాత విదేశీ మారక ద్రవ్యాన్ని తన చిత్రాల ఎగుమతితో సంపాదించి దాంతో కలర్ ఫిలిం కొనాల్సి వచ్చేది. దీనివల్ల విదేశీ మార్కెట్ ఉన్న తమిళ, హిందీ చిత్రాలకు మాత్రమే కలర్ ఫిల్మ్ కొనడానికి విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉండేది. అప్పట్లో తెలుగు చిత్రాలకు విదేశీ మార్కెట్ లేకపోవడంతో తెలుగు నిర్మాతలకు ఈ అవకాశం ఉండేది కాదు. కోటా లేకపోవడం వల్ల రంగుల్లో సినిమా తీయాలంటే బ్లాక్ లో కలర్ ఫిల్మ్ కొనాల్సి వచ్చేది. ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం వసూళ్లలో కొత్త రికార్డును సృష్టించిన ఆ వెంటనే తెలుగులో కలర్ సినిమాలు రాకపోవడానికి కారణం ఇదే. లవకుశ, రహస్యం, అవే కళ్ళు చిత్రాలను పరిశీలిస్తే లవకుశ తమిళ వెర్షన్ పై వచ్చిన విదేశీ మారక ద్రవ్యంతోనే నిర్మాత శంకరరెడ్డి ఏఎన్ఆర్ తో రహస్యం చిత్రాన్ని రంగుల్లో తీశారు. అవే కళ్ళు చిత్ర నిర్మాణ సమయానికి దేశంలో కలర్ మూడి ఫిల్మ్ కొరత తీవ్రంగా ఉండేది. ఇక ఏవిఎం సంస్థ అంతకుముందు తాము తీసిన తమిళ చిత్రాల విదేశీ ఆదాయంతోనే కలర్ ఫిల్మ్ కొనగలిగే స్తోమత సంపాదించుకుంది. అవే కళ్ళు, భక్త ప్రహ్లాద చిత్రాలను రంగుల్లో తీయడానికి కారణం ఇదే. మరో విషయం ఏమిటంటే అవే కళ్ళు చిత్రాన్ని ఈస్ట్మన్ కలర్ లో ఎక్స్పోజ్ చేసి ప్రింట్లు మాత్రం ఆర్వో కలర్ తీశారు.
ప్రింట్ల విషయంలో ఈ పద్ధతి పాటిస్తే సినిమా అపజయం పొందిన నష్టం తక్కువ శాతంలో ఉంటుందని మెయ్యప్పన్ భావించి అలా చేశారు.